2000. ఆయన పాదం మంచిదండి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం. అంత దాకా ఎందుకండి, మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి, వాడికి ప్రమోషన్ వచ్చిందండి. రెండో రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి, అందరికి లోన్ శాంక్షన్ అయిపోయాయి. మూడో రోజు అడుగు పెట్టాడండి, మా హెడ్ క్లర్క్ గారు పెద్ద అమ్మాయి పెద్ద మనిషి అయిందండి. మరి ఏమనుకున్నారు, అందుకే ఆ బచ్చాలను ఉంది బాను బప్పాస్. అయితే అద్దె 1000 రూపాయలు. ఏంటి అమ్మాయి ఇక్కడుంది? ఇంకెక్కడ ఉంటుంది? అది కాదండి, పాప అమ్మాయి తండ్రి పోయాడు, తల్లి ఎవరితోనో లేచిపోయింది, 3 తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే 100 రూపాయలు ఇచ్చాను. నీకేమైనా సిగ్గు లజ్జ మంచి చెడ్డ ఉన్నాయా? ఏంటి అమ్మాయిని అలా తిడుతున్నారు? ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా? 16 ఏళ్ల నుంచి తెలుసు. అది పుట్టి 16 ఏళ్ళు అయింది గనక నా కూతురయ్యా. ఏమిటా ఇది? చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను. అవంతా ఇచ్చేయి. అఘోరించావులే, క్షమించవయ్యా. ఏదో పసిపిల్ల చిన్నతనం. ఆ 100 అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా. ఎప్పుడు దిగుతున్నట్టు? దిగిపోయినట్టే. ఇల్లు నాకు నచ్చింది. చాలా సంతోషం. పోతే అసలు విషయం మర్చిపోయాను. నోనో, మా ఆవిడ ఉందిగా చాలు. బాత్రూమ్ ఒక్కటే ఉంది, అది కింద ఉంది. చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటైనా ఉంది. సంతోషపడండి, రండి చెప్తాను. ఇంకేం ఆలోచించదు. ఏమైందయ్యా? క్షమించండి, బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది, చూడకుండా తలుపు తెరిచి చూసేశాను. అలాంటివి చూసి చూడనట్టు ఊరుకోవాలి. అంత క్రితం మీ ఆవిడుంది. పాపా, ఒసే పాపి! పొరపాటు ఆవిడది కాదండి, బాత్రూమ్ కి గొళ్ళెం లేదు, అది చెప్పడానికే వచ్చాను. ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా? అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా? క్షమించండి, అందుకే ఎవళ్ళ బాత్రూమ్ వాళ్ళకు ఉండాలనేది. సర్లేవయ్యా, దెబ్బకి దెబ్బ తీస్తాను. నువ్వు నన్ను చూసావుగా, అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాననుకున్నావా? మా బాత్రూమ్ కి ఎక్కడెక్కడ బొక్కలున్నాయో నాకు తెలియదు అనుకున్నావా? దేవుడోయ్, ఎలాగూ చూసేశాడుగా, అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా. అమ్మయ్యా, నా 3వ పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది. ఇదెక్కడి కొంపరా దేవుడా, మగాళ్ల శీలానికి అస్సలు రక్షణ లేదు. గోడలకి చెవులుంటాయని విన్నాను, కళ్ళు కూడానా? అన్ని బొక్కలు కప్పాను. ఇంకేమైనా మిగిలింటే వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం. మీరు నన్ను కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడండి, అదే మా హీరో చూసేలాగా. ఆ తర్వాత నేను ఆడుకుంటా ఒక ఆట. ఇదిగో డబ్బు. ఈ పాటి ఛాన్స్ ఇవ్వాలి గాని చెడు కూడా ఆడుకోము. కిడ్నాపింగ్ భలే చేశారయ్యా. చేసిందే చూసావు, చెయ్యబోయే చూడు. అంటే రేప్. ఏదో శుభకార్యం చేయబోతుంటే మధ్యలో వీడెందుకు రావడం? తోసండి. మా అక్కని రౌడీలు ఎత్తుకెళ్తున్నారు. నాటకాలు ఆడుతున్నారా మీరు? ఆ రౌడీలతో బేరాలాడడం నేను విన్నాను. మొదటి నాటకం అనుకున్నాం బావా, కానీ ఆ రౌడీ వెధవలు నిజంగానే ఎత్తుపోయారు బావా. ఇది నాటక రక్తం కదా? కాదు బావా, ఒరిజినల్ బ్లడ్. మా అక్కని రక్షించి బావా. తీసుకెళ్లారు? హార్బర్.
నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? సిగ్గు కూడా లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే చంపుతా. నేను రావటం ఆలస్యమైతే ఏమైంది? ఏమయ్యేది? రేప్ చేసేవాళ్ళు లేదా చంపేవాళ్ళు. రాణి, ఏ నాకేమైనా జరిగితే నీకే? అదేం ప్రశ్న? నేను మనిషిని. నువ్వు మనిషివి కాదు, దేవుడివి. నా బంగారు కొండవి, నా బుచ్చి కొండవి. పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను పిచ్చి పిచ్చిగానే వాగుతాను, ఎందుకంటే నేను ప్రేమ పిచ్చిదాన్ని. ప్రేమిస్తే పిచ్చిదారు అవుతావు. పెళ్లి మాత్రం జరగదు. వెళ్ళే. బాసు, ఏ బాసు! నోటిలో వాటర్ ఉందిలే, రూములో హీటర్ ఉందిలే, కారులో మోటార్ ఉందిలే, బుర్రలో మ్యాటర్ ఉందిలే, గుండెలో ప్రేమ. నోటిలో వాటర్ ఉందిలే, రూములో హీటర్ ఉందిలే, కారులో మోటార్ ఉందిలే, బుర్రలో మ్యాటర్. ఉందిలే. ప్యాంటు పైన కోటు ఉంది, కోటు కింద షర్టు ఉంది, షర్టు కింద ఏముంది పిల్లడా? జర చెప్పుకో చెప్పుకో దొంగ అల్లుడా. పిల్ల ఉంది, పిల్ల మీద షట్టు ఉంది, షట్టులోన గుండె ఉంది అమ్మడు, ఆ గుండెలోన గుట్టు ఉంది గుమ్మడు. అట్టే గురు గుట్టు, ఎక్కి రెండో మెట్టు. లూజ్ అయిపోతే నట్టు, చేస్తా పిల్ల ఫిట్టు. కోడి గంప కింద దాచిపెట్టు మాయదారి పెట్టు. ఆహా. స్ట్రీట్లో లైట్, ఉందిలే, షాపులో స్వీట్, ఉందిలే, పార్కులో చోటు, ఉందిలే, జేబులో నోటు, ఉందిలే. గుండెలో ప్రేమ. ఆహా, ఆహా, ఆహా.